కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత యువ రచయిత మానస ఎండ్లూరి గారు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, బుక్ బ్రహ్మ కార్యక్రమం జరుగుతుంది బెంగళూరులో. ఈ కార్యక్రమం హాజరయ్యారు. మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ కార్యక్రమం అందరూ సాహితీవేత్తలు కానీ రచయితలు కానీ ఇక్కడ చేరి ఈ కార్యక్రమం నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండమైన ఈవెంట్గా దీన్ని నేను చూస్తున్నాను. ఎందుకంటే దీని ఉపశీర్షిక కూడా సోల్ ఆఫ్ సౌత్ అని పెట్టారు. బుక్ బ్రహ్మ సోల్ ఆఫ్ సౌత్ లిటరరీ ఫెస్టివల్ అని పెట్టారు. మరీ ముఖ్యంగా భారతీయ భాషల్లో రచనల గురించి, సాహిత్యం గురించి చాలా చోట్ల మనం చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాము. కాకపోతే దక్షిణాదిగా ఈ 4 భాషల్లో వచ్చిన సాహిత్యం గురించి ఒకే చోట ఒకేసారి వినడం, తెలుసుకోవడం, ఆయా రచయితల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల పుస్తకాలు కూడా చాలా వరకు దక్షిణాది పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందడం, ఆ రచయితల్ని ఇక్కడ కలుసుకోవడం, మమ్మల్ని చూసి ఇతర రాష్ట్ర రచయితలు చూసి ఆనందించడం, మా రచనల గురించి మాట్లాడడం చాలా నిజానికి కొత్త అనుభవంగా దీన్ని నేను చూస్తున్నాను. మీ రచనల విషయానికి వస్తే తొలి పుస్తకంతోనే మీరు చాలా ఆదరణ పొందారనే చెప్పచ్చు. మొత్తం కూడా ఈ ఎవరైతే వెనకబడిన తరగతుల మహిళల గురించి ఎక్కువగా తీసుకొని వాటి గురించి రాయాలని మీకు ఎందుకు అనిపించింది? మహిళల గురించి మనం మాట్లాడినప్పుడు ప్రతి మహిళ ఒకటే, ప్రతి మహిళ ఇతర మహిళకి సమానమే అని మనం వింటూ ఉంటాము. కాకపోతే మహిళల్లో కూడా వర్గాలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, పొరపచ్చాలు చాలా ఉంటాయి. ప్రతి స్త్రీ ఒకళ్ళకొకళ్ళు ఎంత తేడాగా ఉన్నారు, అందులో అంటే స్త్రీల మధ్య కూడా ఎంత వైవిధ్యం ఉంది, ఎంత వివక్ష ఉంది అన్న విషయాల్ని చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాం. స్త్రీవాదం అనే ఒక పేరు పెట్టేసి స్త్రీల కష్టాలు అంటే ఇవి మాత్రమే, వంటగదిలో ఉన్న కష్టాలు మాత్రమే, భర్తకి సపర్యలు చేయడంలోనే కష్టం ఉంది, పిల్లలకి సపర్యలు చేయడంలోనే కష్టం ఉంది అని వినడమే స్త్రీవాదంగా మారిపోయిన పరిస్థితుల్లోంచి స్త్రీ తన ఇంటికి కాకుండా ఇతర ఇళ్లల్లో కూడా పనులు చేసినప్పుడు, ఊరి మీదకు వచ్చి పనులు చేసినప్పుడు, ఊరి పనులు చేసినప్పుడు, వీధి పనులు చేసినప్పుడు తన పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న విషయాలు మనకు చాలా తక్కువగా సాహిత్యంలో వచ్చాయి. అటువంటి ఒక కమ్యూనిటీకి చెందిన దానిగా, చదువుకున్న దానిగా, కార్పొరేట్ కల్చర్లో కులం ఎలా ఉంటుంది, మనం అందరం సమానం అనుకునే పబ్బుల్లో కూడా కులం ఎలా ఉంటుంది, మనం అందరం సమానంగా అనుకునే సినిమాల్లో కులం ఎలా ఉంటుంది, అందులో ఎస్పెషల్లీ స్త్రీల పట్ల ఎలా ఉంటుంది అన్న విషయాల్ని నేను చర్చించాలని కథలు రాస్తున్నాను. మీకు ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయి? మిమ్మల్ని కలిచివేసిన ఘటన ఏదంటే ఏం చెప్తారు? నమస్కారం పెడితే ప్రతి నమస్కారాలు పెట్టకపోవడం నేను చూశాను. షాక్ అయిపోవడం. అంటే కమ్యూనిటీకి చెందిన దానివి, నీకు తెలుగు భాష మీద ఇంత పట్టు ఎలా వచ్చు, నీకు చదువు ఎలా వచ్చు, నువ్వు ఎలా రాయగలుగుతున్నావు, మామూలుగా రచనలు అనగానే పలానా కమ్యూనిటీ వాళ్ళు, పలానా పై స్థాయి లేకపోతే అగ్రకులస్తులు వీళ్ళే కదా రాస్తారు, నీకెలా వచ్చు అని మొహం మీద అడిగిన వాళ్ళు, ఈ రోజుల్లో కూడా కులం ఉందంటారా, లేని దాన్నే కదా మీరు ఇంకా రాస్తున్నారు అని అడగడం కూడా నిజానికి ఒక వివక్షనే. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయి మీ రచనలు? నిజానికి దళిత రచనలు రావాల్సినన్ని ఇంకా రాలేదు. అంటే నిజంగా అదొక దురదృష్టకరమైన పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే చదువర్లు తక్కువైపోతున్న ఈ సమయంలో ఇంకా కొన్ని రచనలు రావాల్సి ఉన్నాయి. అవి ఇంకా అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం చాలా వరకు ఉంది. అయితే ఇటీవల నేను రచయిత్రి అరుణ గోగుల మండ కలిసి ముళ్ళ చినుకులు అనే పుస్తకాన్ని మేము తీసుకొచ్చాము. దళిత కథల సంకలనం అది. అదే ఉద్దేశంతో, అదే ఎంకరేజ్మెంట్ తోటి ఇప్పుడు మేము దళిత ప్రేమ కథల్ని మేము తీసుకురాబోతున్నాం. ఇద్దరము చాలా వరకు కథలు వచ్చాయి. తొందరలో ఆ సంకలనం రాబోతుంది. అంటే కానీ ఈ రచయితల్ని ఎవరినైతే మేము ఆహ్వానించామో, ఈ రచనలు ఆహ్వానించామో, ఎవరికి కూడా మేము కులాన్ని ఒక బ్యారియర్గా పెట్టలేదు. అంటే దళితులు మాత్రమే రాయాలి అని మేము పెట్టలేదు. బ్రాహ్మణుల దగ్గర నుంచి దళితుల వరకు, ఆదివాసుల వరకు చాలామంది ఈ కథల్ని మాకు పంపించడం జరిగింది. అంటే ప్రతి ఒక్కళ్ళు దళిత విషయాలు మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఓ అనే నవలని తెలుగులో ఊరికి దక్షిణానగా నేను తీసుకొచ్చాను. అది వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. అలాగే దళిత మొట్టమొదటి ఆటోబయోగ్రఫీ బలూత, దాన్ని దయాపవర్ గారు 1975లో మరాఠీ రచయిత మళ్ళీ రాశారు. దాన్ని నేను తెలుగులోకి అనువదించబోతున్నాను. అది తొందరలో కూడా వస్తుంది.
ఇప్పుడు యువత చూస్తే కానీ ముందున్నంత ఎక్కువగా కూడా పుస్తక పఠనం అనేది చాలా వరకు తగ్గింది. పుస్తకాన్ని ప్రింట్ చేయడం కూడా గతంతో తీసుకుంటే చాలా తగ్గింది. అయితే గత కొంతకాలంగా ఇట్లాంటి సభల వల్ల, ఇలాంటి మీటింగ్ల వల్ల కానీ కొంత ఆసక్తి అయితే పెరుగుతుంది. సో యువత మంచి పుస్తకాలు చదవాలంటే మీరు ఎలాంటి సజెస్ట్ చేసి ఇస్తారు? మీరు ఇతర భాషల్లో నేను చాలా తక్కువ చూసాను. అంటే మాకు తమిళ పిల్లలు వచ్చి మాకు తమిళ్ చదవడం రాదు, రాయడం రాదు అని చెప్పడం, కానీ కన్నడ వాళ్ళు వచ్చి కన్నడ చదవడం రాయడం రాదు అని చాలా అసలు దాదాపుగా మనకు కనిపించరని నేను అనుకుంటున్నాను. కానీ తెలుగు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఆ భాష మరీ ముఖ్యంగా చదవడం రాయడమే రాకపోయేసరికి పుస్తకాలకు కూడా వాళ్ళు దూరం అయిపోతున్నారు అన్నది ఒక పచ్చి వాస్తవం. దాన్ని వాళ్ళకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా కూడా రచయితల్లో ఉంటుంది, చదువర్లో కూడా ఉంటుంది, పెద్దల్లో కూడా ఉంటుంది. రచయితగా రావాలనే ఆసక్తి ఎప్పటి నుంచి ఉంది? ఈ రచనల వైపు ఎందుకు వచ్చారు? ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ప్రొఫెసర్ ఎండ్లూరు సుధాకర్ గారు, పుట్ల హేమలత గారు ఇద్దరు ఈ మధ్య చనిపోయారు. ఇద్దరు రచయితలు. అంటే ఇంట్లో వీళ్ళ చేసే చర్చల్ని నేను ప్రాక్టికల్గా బయట చూడడము, అంటే ఆ వివక్షతాపూరితమైన చూపుల్ని నేను ఎదుర్కోవడం, వీటి వల్ల బహుశా రచన చెయ్యాలి, నాకు జరిగింది 10 మందికి తెలియాలి. అంటే నిజానికి ఎవరికి జరిగే వివక్ష వాళ్ళు చెప్తేనే దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది, దానికి ఒక నిజాన్ని మనం ఆపాదించవచ్చు. అదే ఉద్దేశంతో నేను చెప్పకపోతే బొట్టు లేని ఆడపిల్లల పరిస్థితి ఏంటో చాలా వరకు తెలియకపోవచ్చు అన్న ఉద్దేశంతో నేను రాయడం జరిగింది. అదేవిధంగా ఇళ్లల్లో కూడా స్త్రీలని కట్టుకున్నవాడో, కన్న తండ్రో, లేకపోతే ఇంట్లో అన్నయ్యలో, తమ్ముళ్ళలో వీళ్ళు ఎట్లా లింగపరంగా వాళ్ళని కట్టడి చేస్తారన్న విషయాలు కూడా నేను చాలా వరకు రాయడం జరిగింది. అంటే ఇవి ఆడపిల్ల బయటకు వచ్చి రాయకపోతే తన కథలని మగవాడే చెప్తూ ఉంటాడు. అతనికి అవకాశం ఇవ్వకుండా మేము ఆ కథలు రాయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు దళిత మహిళలు, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతపై రాశానని, ఇక మీద వెనుకబడిన తరగతుల ప్రేమ కథలు రాస్తానని చెప్పి కూడా మానస ఎండ్లూరి గారు అంటున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.